నమస్కారం ఎన్ఐ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజాం సాగర్ ప్రాజెక్టును సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు స్థానికులతో కలిసి మాట్లాడిన కవిత. సిద్దిపేటలో దీక్షా దివాస్ సన్నాహ సమావేశం పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. పాలసీల పేరు మీద స్కాములు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపణలు. ముగిసిన వైఎస్ జగన్ పులివెందుల పర్యటన. ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి. రాజధాని అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం. భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంగరంగ వైభవంగా తిరుమల శ్రీవారి నిత్య కళ్యాణం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సందర్శించారు. ఇక్కడ వరకు ఫుల్ అయిపోయింది అక్క. ఇక్కడ అక్కడ గడ్డ కప్పుకొని పోయింది అక్క. వెళ్ళిపోయింది. ఒక 20 శవాలు తీసిరు అక్క మొన్న. 20 శవాలు బాడీ మా మరిదే కానిస్టేబుల్ దీంట్లో నుంచి కొట్టుకొచ్చినాయి, ఇంట్లో వాడిపోయినాయి. 20 శవాలు తీసిరు అక్క. ఇక్కడ ఫైర్ స్టేషన్ లో చేస్తాడు. ఫైర్ నుంచి కొట్టుకొచ్చినాయి. ఇంట్లో 20 శవాలు ప్రజెంట్ 1 మంత్ కిందనే కొట్టి తీసిరు మే అక్క. మునిగిపోయింది. చాలా ఇబ్బంది అయింది అక్క దీంతో. అదే కొంచెం ఫ్రీగా నడవండి. మంచిగా బాగున్నవారా? చిన్న ఏ పేరు? వర్షిని. నిజాం సాగర్ ప్రాజెక్ట్ అనేది జుక్కల్ కాన్సెసి ఒక నీరు చుక్క అందుతలేదు అక్క. ఇక్కడ వరకు ఈ నియోజకవర్గంకి వస్తలేవు. బాస్వాడ డివిజన్ కి నిజామాబాద్ హార్మూరు అక్కడికి వెళ్తున్నాయి. ఇక్కడ ఈ డ్యామ్ అనేది జుక్కల్ నియోజకవర్గం పేరుకు మాత్రమే ఉంది అక్క. దీని వల్ల ఒక చుక్క నీరు మాకు వస్తలేదు. అన్ని గేట్లు ఎత్తడం జరిగింది అక్కడ. జుక్కల్ నియోజకవర్గంలో 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని నాగుమడుగు లిఫ్ట్ ప్లాన్ చేశారు. అందుకోసం దాదాపు 200 ఎకరాలకు పైగా భూసేకరణ అవసరం. అయితే పంప్ హౌస్ కావాల్సిన 12 ఎకరాలు మాత్రమే సేకరించారు. కరకట్ట చెక్ డ్యాం కోసం 200 ఎకరాల భూసేకరణ అవసరమైతే గుంట భూమి కూడా సేకరించలేదన్నారు కవిత. జై తెలంగాణ. జుక్కల్ నియోజకవర్గంలో చాలా తక్కువ డైరెక్ట్గా సాగునీరు ఇచ్చేటటువంటి వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండింది. నిజాం సాగర్ ఎప్పుడో మన నిజాం రాజు కట్టినా కూడా జుక్కల్ నియోజకవర్గానికి దానివల్ల ప్రయోజనం లేకుండా పోయినటువంటి పరిస్థితి. మరి జుక్కల్లో చెరువులతోనే ఒక 22,000 ఎకరాలు వాడతాయి, కౌలాస్నాలతో ఒక 9,000 ఎకరాలు వాడతాయి. ఇక లెండి ప్రాజెక్ట్ అంటే మహారాష్ట్రకు మనకు ఉన్న పంచాయతీతోని అది ఏండ్ల తరబడి కాకుండా ఉన్నది. కాబట్టి జుక్కల్ ప్రాంతానికి ప్రత్యేకంగా ఒక 40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే నాగమడుగు అనేటటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాలి. మంజీరా నది నుంచి నీళ్ళు ఎత్తిపోసుకొని దాన్ని పిట్లం చెరువులో వేస్తే దాని నుంచి మొత్తం ఒక 40,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయనేటటువంటి ఉద్దేశంతో నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చి చూసిందంతా కూడా నాగమడుగు పంప్ హౌస్, ఇదంతా మంజీరా. ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే, ఏదైతే పంప్ హౌస్ కట్టాలో అక్కడికి సంబంధించి కేవలం 12 ఎకరాలు అక్వైర్ చేసిరు తప్పితే మిగతా మొత్తం కరకట్ట కట్టడానికి కానీ చెక్ డ్యామ్ కట్టడానికి కానీ దేనికి కూడా కావాల్సినటువంటి మిగతా 200 ఎకరాల భూమి కనీసం ఒక గింజ కూడా ఒక గుంట కూడా అక్వైర్ చేయనటువంటి పరిస్థితి ఉన్నది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసిండ్రు. అక్కడక్కడ వచ్చి ఇప్పుడు ఇట్లా మొత్తం మనం చూస్తున్నట్టుగా రాళ్ళు అడ్డం పోసిండ్రు. దీంతో చుట్టుపక్కల ఉన్న 3 గ్రామాల ప్రజలకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ఎవరైతే రైతులు ఈ భూముల వల్ల ఈ ప్రాజెక్ట్ వల్ల నష్టపోతున్నారో వారి కిందకు ఉన్నటువంటి గ్రామాలు వాళ్ళకి కంప్లీట్గా నీళ్లు రావనేటటువంటి ఒక భయాందోళనలు రైతుల్లో ఉన్నటువంటి సందర్భం. మరి అట్లాంటప్పుడు కంప్లీట్గా ఒక డిపిఆర్ ఉండాలి,
ఒక పద్ధతి ఉండాలి. ఈ డిపిఆర్తో ఏ గ్రామాలు పోతాయి, మరి దీనివల్ల మేము ఎట్లా నష్టపరిహారం చెల్లిస్తాము, ఎట్లా రైతులను ఆదుకుంటాము అనే ఆలోచన కూడా కనీసం ప్రభుత్వానికి లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికను ఈ రోజు గ్రామ పెద్దలు స్థానిక నాయకులు కలిసి చర్చించి ఖరారు చేయాలన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎక్కువ మంది పోటీదారులున్న అందరినీ కూర్చోబెట్టి గ్రామాభివృద్ధి సామర్థ్యం, ప్రజల ఆశీస్సులు, రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుని ఉత్తమ అభ్యర్థిని సర్పంచ్గా ఖరారు చేయండి అని తెలిపారు కిరణ్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నా నమస్కారం. గ్రామ పంచాయతీ అభ్యర్థుల ఖరారు విషయంలో మీరు ఈ రోజే మీ గ్రామాలలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఒక దగ్గర కూర్చొని అభ్యర్థిని ఖరారు చేసుకోండి. క్యాండిడేట్లు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఎటువంటి క్యాండిడేట్ ని పెడితే గ్రామ పంచాయతీకి మంచిదో, ఎటువంటి క్యాండిడేట్ ని పెడితే ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారో అటువంటి క్యాండిడేట్ ని నిలబెట్టుకోండి. మేము ఒక పార్లమెంట్ సభ్యునిగా, ఎమ్మెల్యేలం మేమందరం కూడా ఈ స్థానిక అంటే ఒక గ్రామ పంచాయతీ గాని వార్డు మెంబర్ ఎన్నికలలో అభ్యర్థులు మమ్మల్ని డైరెక్ట్ గా కలవడం వల్ల లోకల్లో సంప్రదింపులు చేయకుండా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకుంటే మేము వాటికి మేము కూడా కట్టుబడి ఉండి కష్టపడి పనిచేసే ప్రయత్నం చేస్తాం. వీలైనంత వరకు సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ రోజు రేపట్లో మీరు క్యాండిడేట్లను ఫైనల్ చేసుకోండి. రిజర్వేషన్ల ప్రకారం ఏ క్యాండిడేట్ ని పెడితే ఈ రోజు ఆ గ్రామ పంచాయతీలో అధ్యక్షుడై సర్పంచ్ అయి అభివృద్ధి సాధిస్తాడో అటువంటి అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరుకుంటూ మీ నిర్ణయాల మేరకే మేము అభ్యర్థులందరినీ కూడా ఖరారు చేసినట్టుగా ఉండి ఎన్నిక కూడా సజావుగా జరుగుతుందని తెలియజేసుకుంటూ నమస్కారం. బీసీలకు చెందిన వారందరూ మా వాళ్లే అని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. పంచాయతీ ఎన్నికల్లో బీసీలు తమ సత్తా చాటి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్నారు కవిత. సర్పంచ్ ఎన్నికలలో పార్టీలే లేవు కదన్న, బీసీలందరూ మా వాళ్ళే. కాబట్టి ఖచ్చితంగా బీసీలందరినీ కూడా పెద్ద ఎత్తున నామినేషన్ లేమని నేను కోరుతున్నా. ఏ పార్టీలున్నా బీసీలంతా జాగృతోళ్ళే. బెస్ట్ బీసీ విల్ విన్ కదన్న, బీసీ గెలవాలంతే. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ స్పిరిట్ కూడా అంతే కదా, అన్ని పార్టీలు మహిళలకు ఇవ్వాలి, బెస్ట్ మహిళ గెలుస్తుంది అంతే. బెస్ట్ బీసీ విల్ విన్, దాంట్లో పెద్ద టెన్షన్ ఏం లేదు. కానీ అల్టిమేట్గా బీసీలు గెలవాలి. ఈ బీసీలతోని ఆడుకుంటే బీసీలు ఏమన్నారులే అని ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందో కొద్దిగా మనం గట్టిగా బలంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం నేను బీసీ బిడ్డలందరూ కూడా పిలిపిస్తా ఉన్నాను. తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలసీల పేరు మీద స్కామ్లు చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. హైడ్రా అంటే ఒక స్కామ్, మూసీ సుందరీకరణ అంటే ఒక స్కామ్, ఇలా ప్రతి పాలసీ వెనకాల ఒక స్కామ్ ఉందని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఏర్పడ్డ అనేక పాలసీలు తేవడం అనేది సహజమైన విషయం. ప్రజలు ఉన్నదానికంటే ఇంకా కొత్తగా అభివృద్ధి చేయడం కొరకు, కొత్త సమస్యలను పరిష్కారం చేయడం కొరకు అనేక రకాల పాలసీలు తెస్తుంటారు. కానీ తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలసీల పేరు మీద స్కాములు తెస్తూ ఉంది. ప్రతి పాలసీ వెనకాల ఒక స్కామ్. హైడ్రా అంటే ఒక స్కాము, మూసి రెజ్యునేషన్ అంటే ఒక స్కాము, పారిశ్రామిక వాడల ఏర్పాటు అంటే ఒక స్కాము. చివరికి ఇవాళ మొత్తం భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే అతి భారీ స్కామ్కు ఒక పాలసీ తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 5 లక్షల కోట్ల రూపాయల విలువైన స్కామ్ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తెరలేపింది హిల్ట్ పాలసీ పేరు మీద. అసలు ఎంత ఆశ్చర్యం అంటే సాధారణమైన ప్రజలకు కూడా అర్థమైపోతూ ఉంది ఇది. వీళ్ళు తెచ్చిన ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనేది అయితే తెచ్చిండ్రో, హిల్ట్ పాలసీ అని చెప్పి, ప్రభుత్వ భూముల్ని అమ్మడం, వేలం వేయడం సాధారణంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ భూమిని డిస్పోజ్ చేయాలంటే తప్పకుండా దానికి ఒక గజం భూమిని, ప్రభుత్వం భూమిని ఇతరులకు దారదత్తం చేయాలన్నా చాలా నిబంధనలు ఉంటాయి. కానీ చాలా విచిత్రంగా 10,000 ఎకరాల అతి విలువైన భూముల్ని కారు చౌకగా వాళ్ళ అనుయాయులకి, వాళ్ళ ఆత్మీయ బంధువులకు, ఆత్మీయ మిత్రులకు కట్టబెట్టడానికి ఒక భారీ స్కామ్ తెరలేపింది ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇసుక దందాల కోసమే చెక్ డ్యాం పేల్చివేత జరిగిందని పేరు చేసింది కాంగ్రెస్ గోండాలి అన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇవాళ మీరు విజయరామరావు గారు ఖచ్చితంగా రాజకీయాల నుంచి మీరు తప్పుకోవాలి. ఇప్పుడు మీకు ఆ బ్లాస్ట్ చేసిన జిలిటన్స్ పెట్టిన వీడియో
ఆ తనుగుల మానేరు మీద ఏదైతే చెక్ డ్యామ్ మీద కట్టిర్రో, చెక్ డ్యామ్ మానేరు మీద కట్టిన ఆ చెక్ డ్యామ్ ని బ్లాస్ట్ చేసిన వీడియో ఇప్పుడు మీడియా ద్వారా యావత్ తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా అర్థమైన విధంగా ఇలా వీడియో చూపిస్తా. ఆడ చూడండి ఏ విధంగా ఆడ హోల్ పడ్డదో, ఆ జెలిటన్ స్టిక్స్ పెట్టిందో, ఆ హోల్ లోపల జెలిటన్ స్టిక్స్ పెట్టింది. అక్కడి నుంచి మొత్తం ఉన్న వైరింగ్ అది కింద మీరు క్లియర్ గా కనబడతా ఉంది. ఆ వేడి మీరు మొత్తం కూడా చూడొచ్చు, వెరీ వెరీ క్లియర్ గా కనబడతా ఉంది. దాంతో అది ఏ విధంగా బ్లాస్ట్ చేసిరో, ఏ విధంగా మొత్తం పచ్చలు అయిందో ఒక్కసారి ఆ చెక్ డ్యామ్ మీరు అందరు కూడా చూడొచ్చు. బ్లాస్టింగ్ అయిందని నేను చెప్పుడు కాదు, స్వయంగా పెద్దపల్లికి సంబంధించిన ఇరిగేషన్ డిఈ డిప్యూటీ ఇంజనీర్ కంప్లైంట్ ఇచ్చిండు. ఏమని కంప్లైంట్ ఇచ్చిండు ఆఫీసర్? ఆ చెక్ డ్యామ్ ని బాంబులు పెట్టి కూల్చిర్రు, జెలిటన్స్ పెట్టి కూల్చిండ్రు, బ్లాస్ట్ చేసిర్రు అని ఇచ్చింది నేను చెప్పుడు కాదు కదా. ఇది చెప్పింది ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ గారు. కంప్లైంట్ ఇచ్చిర్రు పోలీస్ స్టేషన్లో. కంప్లైంట్ ఇస్తే దీంట్లో ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసిర్రు పోలీసు వాళ్ళు. మళ్ళీ దీంట్లో బ్లాస్టింగ్ కాలేదు, దీంట్లో ఎవరు పెట్టలేదు, దీంట్లో ప్రూవ్ చేయలేదు అని ఎట్లా చెప్తున్నాను? దీని అర్థం ఏంటిది? ఎవరిని కాపాడాలనుకుంటారు దీంట్లో ఎవరిని కాపాడాలని అనుకుంటారు అనేది కూడా మీరు జనాలకి ఇలా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఇలా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గారికి చెప్తా ఉన్నాను. ఇలా మేమైతే మీరు విసిరిన సవాల్ని స్వీకరించినాం, మీకు ప్రూఫ్ చూపించినాము. మరి ఇప్పుడు దీనికి ఏమి జవాబు చెప్తారు అనేది ప్రజలకి, అక్కడికున్న రైతులకి నాకు ఒకసారి జవాబు చెప్పండి. కూకట్పల్లిలో నల్ల చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు ప్రారంభించడంతో స్థానిక ప్రజలు అడ్డుకుంటున్నారు. స్థానిక ప్రకాష్ నగర్ వాసులు హైడ్రా సిబ్బందితో వాగ్వాదం పెట్టుకున్నారు. బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగారం ప్రశాంత్ రూపొందించిన బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం పాటను ఆవిష్కరించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి చేరికలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. పెద్దలు గౌరవనీయులు కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు జరాగున్నాను కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, ఇప్పటిదాకా నీకు దండం పెడతారు. మీరు ముందు కల్వకుర్తి గెలుచుకొని అటెండ్ కానీ మాట్లాడు. గౌరవనీయులు అన్న జయపాల్ యాదవ్ అన్న గారు, గౌరవ పెద్దలు మన రాజ్యసభ మాజీ సభ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు మా సోదరి శ్రీమతి ద్యాప విజితారెడ్డి గారు, గౌరవనీయులు మన ఫుడ్ కమిషన్ చైర్పర్సన్ గారు సోదరులు శ్రీ గోలి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులు మా తమ్ముడు సోదరుడు దశరథ్ నాయక్ గారు, గౌరవనీయులు ఇమ్తియాజ్ అహ్మద్ గారు మన మైనారిటీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు, మున్సిపల్ మాజీ అధ్యక్షులు గౌరవనీయులు సోదరులు శ్రీ ఎడమ సత్యం గారు, గౌరవ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి గారు, అట్లాగే పెద్దలు గౌరవనీయులు శ్రీ ఎడమ వెంకటరెడ్డి గారు, సోదరుడు
మన లక్ష్మీ నరసింహారెడ్డి గారు, పరమేష్ గారు, ఇంకా శ్రీనివాస్ యాదవ్ గారు, జోగు వీరయ్య గారు, ఇంకా వేదికపైన ఆసీనులైన పెద్దలందరికీ పేరు పేరున ఈరోజు కల్వకుర్తిలోని మరి వివిధ మండలాల నుంచి విచ్చేసిన పార్టీలో చేరుతున్న మరి సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. జైపాల్ యాదవ్ గారు మరి ఖర్చు తప్పించుకున్నందుకు ప్రోగ్రాం ఇక్కడ పెట్టినా అని చెప్పిండు. చాలా సంతోషం. మరి వాళ్ళకి భువనన పెట్టిరా లేదా? సో ఖర్చు తప్పించిండు, మొత్తానికైతే మీకు భోజనం అయితే పెట్టినా అని చెప్పిండు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. పులివెందుల వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన ముగిసింది. 3 రోజుల పాటు సొంత నియోజకవర్గంలో ప్రజాదర్బార్ నిర్వహించడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. लेफ्ट साइड बोल सर कुछ बैक వచ్చే సంవత్సరాల నుంచి ఫస్ట్ ఉన్నాము. అట్లేని కాదుకోండి, అట్లేని కాదు. చేస్తాను నగల నాలై సార్ మన ఇంటికి రాజధాని అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనుల భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. श्री प्राकार चतुर्द्वार गोपुर निर्माणात् पूर्वं प्रथम श्रेष्ठिकान्यासकर्मणि एकदिनाधर प्रयुक्त श्रीमैहानस भगवत शास्त्रोक्त मार्गेण प्रथम श्रेष्ठिकान्यासकर्मणि नवरत्न देवता स्थापनं करिष्ये. अव्यामरतस्तुचेनागं सुजगम्भिनां यद्भरगं शुचिभ्यः अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोश्च जन्तोः धातुप्रसादान्महिमानमीशम् ॐ ब्रह्मणैमं ब्रह्ममणिं ब्रह्मस्थानेऽहं प्रतिष्ठापयाम्योन्नमः. प्रथमं पुरस्ताद्विषेपतस्सुरुचोवेन आवह अस्य विष्ठासतस्य योगमसतस्य विवः ब्रह्मणैमं ब्रह्ममणिं ब्रह्मस्थानेऽहं प्रतिष्ठापयाम्यो नमः. इन्द्रायैमं वज्रमणिमन्त्रस्थानेऽहं प्रतिष्ठापयाम्यो नमः. अग्नैमं मौक्तिकमग्निस्थानेऽहं प्रतिष्ठापयाम्यो नमः. यमायैमं वैढूर्यमणिं यमस्थानेऽहं प्रतिष्ठापयाम्यो नमः. निरुतैमं शङ्खजं निरुतस्थानेऽहं प्रतिष्ठापयाम्यो नमः. वरुणायैमं स्फटिकमणिं वरुणस्थानेऽहं प्रतिष्ठापयाम्यो नमः. वायव इमं पुष्यकान्तमणिं वायुस्थानेऽहं प्रतिष्ठापयाम्यो नमः. सोमायेमं चन्द्रकान्तमणिं सोमस्थानेऽहं प्रतिष्ठापयाम्यो नमः. ईशानायेमं नीलमणिमीशानस्थानेऽहं प्रतिष्ठापयामि. तद्विष्णोः परमं पदगं सदा पश्यन्ति सूर्यः. ध्रुवं ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं द इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् अग्निमीळे पुरोहितं यज्ञस्य देवमृत्युजो होतारं रत्नधातमम् इषेत्वोर्जेत्वा भायवस्तदेवो वस्सविता प्रार्पयतु श्रेष्ठतमाय कर्मण आप्यायध्वमग्निया देव भागमूर्त्यस्पदेः पयस्पदेः प्रजापतीर्णमेव अजक्ष्मामावस्तेन ईशतमाघशगंस रुद्रस्य हेतिः परिवावृणक्तध्रुवा अस्मिन् गोपतौ स्याद बह्वीरजमानस्य पशून्वाहि अग्न आयाहि वेतये गृणानो हव्यदातये परिहिरच्चमरणाघदात्पतयापि तट्टातः वहन्ति कवयः पुरस्तात्
देवेभ्यो दुष्टमिह बर्हिरासदे देवानां परिहोतमसि वर्षवृद्धमसि देववर्हिर्मा त्वाङ्गङ्वातिर्यक् पर्वते माच्छेत्ता देवार्षं देवबर्हिः शतवल्षं विरोह सहस्रवल्षा विभजगोरुहेमा पादुसंवृथात्पासंभरां झटित्तीरास्ताधीङ्घ्राण्यै सन्नहलं घोषाते ग्रद्दिङ्घत्तादु देवात्थादिन्द्रत्यत्वा बाहुभ्यामुध्यच्छे मृगत्पते ध्रुवं राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं द इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् याहिवीतये गणानो हव्यदातये निहोतातस्य बर्हि शन्नो देवीरभित्थाय आपो भवन्तु पीतये शम्योरभिस्रावन्तु नः भूरसि भूप्रतिष्ठित्यै भुवोऽसि भुवः प्रतिष्ठित्यै सुवरसि सुवः प्रतिष्ठित्यै भूर्भुवः सुवरसि सुवः प्रतिष्ठित्यै सानन्दः सर्वेषामन्तरात्मा भव पूतभूतान्तरात्मा भव पुण्य पुण्यान्तरात्मा भव. తిరుమల తిరుపతిలో శ్రీవారి నిత్య కళ్యాణం సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కనులారా వీక్షించి ఆనంద పరవశులయ్యారు. కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఉన్నాం. మాంగళ్య ధారణ సుముహూర్తాన్ని ఈ విధంగా పరమాత్మ పండించుకుంటూ ఉన్నాడు తనంత తానుగా. అదిగో దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుతా అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం వధూరిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్వా యాదాస్తం విపరేతన శ్రియే జాత శ్రియ నిర్యాయ శ్రీ అంబయోచరిద్భ్యో దాది శ్రీ అంబసాడామృతమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌః మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హితవే కంఠే భద్రామి సుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోऽస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తోముఖం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం వధూరిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్వా జాదాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాద్ వసుధా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోऽస్తు
ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.